హలో నమస్తే. జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో వెళ్తూ ఉన్నప్పుడు ఒక చిన్న జర్నలిస్ట్ ఒక ప్రశ్న అడిగారు. అదేంటంటే, పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని జర్మనీ పొమ్మన్నారు, దాని గురించి మీరేమంటారంటే అంటే జగన్మోహన్ రెడ్డి గారు అన్న మాట ఏంటంటే, కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అన్నారు. అది ఒక సెటైర్ వేశారు అనుకోండి. రాజకీయాల్లో ఇంతకైనా పెద్ద పెద్ద సెటైర్లు వేసుకుంటారు. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారిని సైకోనే అన్నారు, దానికంటే పెద్ద భూత్యం కాదు కదా అది. దాని మీద ఒక క్యాప్షనే పెట్టారు, సైకో పోవాలి సైకిల్ రావాలని చెప్పేసి ఒక క్యాప్షనే పెట్టారు టీడీపీ వాళ్ళు. ఓకే, చాలా చిన్న పదాలు ఇవన్నీ, దాని గురించి పెద్ద హట్ అయ్యేది ఏం లేదు. అది అనేది కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అని అన్నారు, ఎందుకంటే జర్మనీకి పొమ్మన్నాడు కాబట్టి. సో దానికి జనసేన వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి మమ్మల్ని ఇట్ట అంటారా, మేము మిమ్మల్ని అంటే ఎట్లా అని చెప్పి వాళ్ళే అని, మేము కూడా మిమ్మల్ని తిడితే ఎట్లాగా అని చెప్పేసి వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టారు. జనసేనకి మా నాదెండ్ల మనోహర్ గారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఆ మాట అన్నారు, కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అని ఎందుకు అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు? ఆయన సెటైర్ వేయటానికి దానికి ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది కదా. ఆ బ్యాక్గ్రౌండ్ అంటే వాళ్ళు ఆయన మీద సెటైర్ వేశారు. ఒక ఇండియన్ని పట్టుకొని, ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఇండియన్, ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి మాజీ ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఒక పార్టీకి అధ్యక్షుడు జర్మనీ ఎందుకు పోతాడంటే, ఫండమెంటల్లీ ఐఎమ్ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్, వై షుడ్ జగన్మోహన్ రెడ్డి షుడ్ గో టు జర్మనీ? ఆయన ఏమన్నా జర్మనీ సిటిజన్ ఏంటి జర్మనీ పోవటానికి? ఓకే, మరి మీరు అక్కడ సెటైర్ వేశారు కదా, మీరు అక్కడ సెటైర్ వేసినప్పుడు ఇక్కడ జగన్ కూడా సెటైర్ వేశాడు. ఓకే, అది ఇప్పుడు ఇది మీకు అవమానం అయితే అది జగన్మోహన్ రెడ్డి గారు అవమానం కదా, ఇండియన్ పట్టుకొని నువ్వు జర్మనీ పొమ్మంటే. మోరోవర్ అక్కడ ఇప్పుడు ఆ జర్మనీ వెళ్ళు అని అంటాం కూడా పవన్ కళ్యాణ్ గారు అది ఏమంటారు, ఒక అవగాహన లేని విధంగా చెప్పారు ఆయన పవన్ కళ్యాణ్ గారు. అక్కడ యాక్చువల్గా ఆ కాంటెక్స్ట్ ఎందుకు వచ్చింది, జర్మనీ బొమ్మని కాంటెక్స్ట్, పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ జర్మనీలో ఏంటంటే, పర్సంటేజ్ ఆఫ్ నంబర్ ఆఫ్ సీట్లు కాదు, పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ని బట్టి అధ్యక్షుని ఎన్నుకుంటారు జర్మనీలో. జగన్మోహన్ రెడ్డి గారు నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని అడిగారు. ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని అంటే మీకు అంటే పర్సంటేజ్ని బట్టి నీకు ప్రతిపక్ష హోదా కావాలంటే నువ్వు జర్మనీ పో అని, నాకంటే ఒక్క సీట్ అన్న గెలువు నీకు ప్రతిపక్ష హోదా కావాలంటే అని అన్నారు. అది అవగాహన రాహిత్యం కాదు, అది అవగాహన రాహిత్యం కాదు, అది పవన్ కళ్యాణ్ గారు చేసింది. అది ఆయన గవర్నమెంట్, ఈయన ప్రతిపక్షము, నాకంటే ఒక్క సీటు గెలువు నీకు, పవన్ కళ్యాణ్ కంటే ఒక్క సీట్ గెలిస్తే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారు కదా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ డిడ్ నాట్ కంటెస్ట్ ఎలోన్, ఈ కంటెస్టెడ్ అలాంగ్ విత్ ఇన్ ది కాంబినేషన్ ఆఫ్ 3 పార్టీస్, జనసేన, టీడీపీ, బీజేపీ 3 కలిసి పోటీ చేస్తే వాళ్ళు ముగ్గురికి కలిపి 150 వచ్చాయి. ఇండిపెండెంట్గా ఓట్లు పడలేదు కదా. ఒక నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గెలిచినటువంటి ఒక నియోజకవర్గం ఏదైతే ఉందో, పిఠాపురం ఉందో, ఆ పిఠాపురంలో టీడీపీ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, జనసేన వాళ్ళు ముగ్గురు కలిసేస్తే కదా ఆయన గెలిచారు. మంగళగిరిలో లోకేష్ గారు 3, జనసేన వాళ్ళు, టీడీపీ వాళ్ళు 3 కలిసేస్తే కదా లోకేష్ గారు గెలిచారు. సో కాంబినేషన్ ఆఫ్ ఓట్స్ కదా అవి. కాంబినేషన్ ఆఫ్ ఓట్స్ అయినప్పుడు మీకంటే ఒకటి వస్తే ఆయన ముఖ్యమంత్రి అవుతారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. ఏదో ఇండిపెండెంట్గా పోటీ చేసినట్టు నాకంటే ఒకటి తెచ్చుకుంటే మీకు ప్రతిపక్ష హోదా ఇస్తారు. బికాజ్ యూ డి నాట్ కంటెస్ట్ ఇండిపెండెంట్లీ, యూ కంటెస్టెడ్ 3 పార్టీస్ టుగెదర్, యువర్ పార్ట్ అండ్ పార్సన్ ఆఫ్ ది గవర్నమెంట్. ఆ అవగాహన లేకుండా ఆయన మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారిని. మరి అవగాహన లేకుండా మాట్లాడినప్పుడు మరి అది సెటైర్ కదా, అది జగన్మోహన్ రెడ్డి గారికి అవమానం కదా. ఓకే, మోరోవర్ వీళ్ళు ప్రతిసారి ఒక మాట అంటున్నారు, ఏమని, ప్రజలు ఇవ్వాలి, ప్రజలు ఇస్తే తీసుకోవాలి, ప్రజలు ఇస్తే మీకు ప్రతిపక్ష హోదా రావాలి, మీరు డిమాండ్ చేస్తే రాదు. ఎవరండి ప్రజలైన ప్రతిపక్ష నాయకుడికి ఓటేస్తారా, ముఖ్యమంత్రికి ఓటేస్తారా, ఎమ్మెల్యేకి ఓటేస్తారా? ప్రజలు ఎన్నుకుంటుంది ముఖ్యమంత్రినా లేదా ప్రతిపక్ష నాయకుడినా?
ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం అనేది ఉండాలి. ప్రజల తరపున ప్రతిపక్షం తరపున ఒక వాయిస్ అనేది ఉండాలి. ఆ వాయిస్ని పెట్టాల్సిన బాధ్యత సిస్టాంది. ఆ సభ నడిపేటువంటి సిస్టాంది, ప్రజలది కాదు కదా. ప్రజలు లోకల్ ఎమ్మెల్యేలు గెలుచుకుంటారండి, ఎమ్మెల్యేని ఓటేస్తారు. భారత రాజ్యాంగం ప్రకారం ఎక్కువగా సీట్లు వచ్చిన వాళ్ళు ముఖ్యమంత్రి అవుతారు. రాజ్యాంగంలో అంతవరకు రాశారు. ఆ తర్వాత కొన్ని చట్టాలు చేశారు. రాజ్యాంగంలో లేనప్పటికీ కొద్దిగా చట్టం చేశారు. ఏమని? అత్యధికంగా ఉన్నటువంటి ఎక్కువగా పార్టీలు వచ్చిన వ్యక్తిని మీ ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నుకోవాలి అని చెప్పేసి ఒక చట్టం చేశారు. నువ్వు రాజ్యాంగాన్ని పాటించలేదు కాబట్టి ఇప్పుడు డెమోక్రసీ లేదు. వితౌట్ జగన్మోహన్ రెడ్డి గారు, వితౌట్ అపోజిషన్ లీడర్, యూఆర్ రన్నింగ్ ద అసెంబ్లీ. దిస్ ఈజ్ నాన్ డెమోక్రటిక్. ఓకే, ఎన్డీఏ దే ఆర్ సేయింగ్ దట్ ఎనీవే. ఎన్డీఏ it sometimes it resembles like non-democratic alliance. There is no democracy in your what do you say, there is no democracy in your assembly because no opposition leader, nobody is there. Okay, and one more అదే ఇంక ఇదేంటంటే ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడికి వాళ్ళు ఇవ్వాల్సింది ఇవ్వకుండా ఈయన పేరేంటి స్పీకర్ గారు ఈరోజు ఒక లెటర్ ఇచ్చారు. నేను ఇవ్వట్లేదు, ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు, నేను క్షమించేస్తున్నాను, నువ్వు అవగాహన లేకుండా మాట్లాడేవని చెప్పి ఒక లెటర్ ఇచ్చారు. ఒక సర్క్యులర్ రిలీజ్ చేశారు. అసెంబ్లీలో చదివారు దాన్ని. ఆ సర్క్యులర్ చూస్తే ఏముందండి సర్క్యులర్లో? కరెక్ట్గా చెప్తే స్పీకర్ గారు చెప్పింది ఎవరో మాలవీయ ఫస్ట్ స్పీకర్, లోక్సభ స్పీకర్ మాలవీయ గారు ఇచ్చిన డైరెక్షన్స్ ప్రకారం మేము వెళ్తున్నాము. ట్రెడిషన్స్, ఆచారాలు, పద్ధతులు, దాని ప్రకారం మేము వెళ్తున్నాము. చట్టాన్ని వదిలేసి ట్రెడిషన్స్ ఏందనేది? చట్టం ఉంది కదా అక్కడ. ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళని ప్రతిపక్ష హోదా ఇవ్వాలని. మరి అక్కడ ప్రతి చోట అడుగడుగున ఆయన్ని మీరు అవమానిస్తూ, ప్రతి అడుగడుగున జగన్మోహన్ రెడ్డిని అవమానిస్తూ వీళ్ళు ఇది దేర్ ఇస్ నో పాయింట్ ఇన్ డిస్కసింగ్ మోర్. ఓకే, ఒక చిన్న మాట అన్నందుకు దానికి అట్టవలసినంత ఏం. జగన్మోహన్ రెడ్డిని మీరు చాలా హర్ట్ చేశారు జనసేన వాళ్ళు. జర్మనీ వెళ్ళమంటమే ఫస్ట్ ఆఫ్ ఆల్ తప్పు, అది చాలా అవమానం. అది ఒక ఇండియన్ని, ఒక మాజీ ముఖ్యమంత్రి నువ్వు జర్మనీ వెళ్ళమంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పొరపాటు. మరి దాన్ని వదిలేసి కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యే తక్కువ అని ఆయన ఏదో సెటైర్ వేస్తే దాని మీద ప్రెస్ మీట్లు పెట్టి మేము బాధపడ్డాము అనేటువంటి సిగ్నల్ ఇవ్వడానికి ప్రయత్నం చేయటం అనేది అది అవసరం లేదు, అనవసరం అని నా ఉద్దేశం. థ్యాంక్ యూ.